బార్ అసోసియేషన్ మహబూబ్నగర్కు ఈరోజు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నిక ప్రతి సంవత్సరానికి ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఈ ఆనవాయితీ ప్రకారము ఈ సంవత్సరం ఈరోజు 28/3/2025 రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. 4 తర్వాత 1 అవర్ రెస్ట్ తర్వాత 5 నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. రిజల్ట్స్ కూడా ఈరోజే వెలువడడం జరుగుతుంది. ముఖ్యంగా 3 పోస్టులకు కాంటెస్ట్ జరుగుతూ ఉన్నది. ప్రెసిడెంట్ పోస్టు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పోస్టుకు పోటీ నడుస్తూ ఉన్నది. ట్రెజరరు, లైబ్రరీ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంటు ఒక 10 మంది ఈసీ మెంబర్లకు గాను ఎనానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. ప్రధానంగా పోటీ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పోస్టులకే ఈరోజు ఎన్నిక జరుగుతూ ఉన్నది. నేను అనంతరెడ్డి ప్రెసిడెంట్ పోస్టుకు కాంటెస్ట్ చేస్తున్నా. ఇది నాది 5వసారి ఎన్నికల్లో బరిలో ఉన్నా. గతంలో 4 సార్లు గెలిచినాక చాలా అడ్వకేట్లకు కావాల్సిన ఏర్పాట్లు కానీ అదేవిధంగా అడ్వకేట్ల సమస్యలపై నేను రాష్ట్ర స్థాయిలో పోరాడడం జరిగింది. ఇక్కడ పార్కింగ్ విషయంలో కానీ, అడ్వకేట్ల హెల్త్ కార్డ్స్ల విషయం కానీ, అదేవిధంగా బార్ అండ్ బెంచ్ న్యాయమూర్తులకు న్యాయవాదులకు మధ్యలో సఖ్యత కొరకు కూడా పనిచేయడం జరిగింది. ఎక్కడైతే రాష్ట్రంలో ఏ న్యాయవాది మీద దాడులు అక్రమాలు జరిగితే వాటి మీద పోరాడడం జరిగింది. అందుకనే అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మంచి న్యాయవాదుల కొరకు వాళ్ళ సమస్యలు రాబో రోజుల్లో వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని అనుకుంటే నాకు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. గుడ్ మార్నింగ్. నా పేరు నరేందర్ గౌడ్, అడ్వకేట్. నేను గత 25 సంవత్సరాల నుండి ఇక్కడ నేను పనిచేస్తున్నాను. నేను ప్రీవియస్గా జనరల్ సెక్రటరీగా ఉండింటి. దాదాపు మా కోర్టులో 150 మంది జూనియర్ అడ్వకేట్స్ ఉన్నారు. వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇంతకుముందు చేసిన వాళ్ళు ఏ ప్రయత్నం చేయలేదు జూనియర్ల గురించి. జూనియర్లను విస్మరించారు. ప్లస్ వాళ్ళ స్వార్థం కోసం పొలిటికల్గా యూజ్ చేసుకుంటున్నారు. ఎవరు కానీ మనస్ఫూర్తిగా న్యాయవాదుల కోసం, న్యాయవాదుల రక్షణ చట్టం కోసం ఎవరు ప్రయత్నం జరగట్లేదు. ఈసారి నేను ధైర్యంగా నిలబడి ప్రతి న్యాయవాదికి న్యాయం జరిగేటట్టు నేను పోరాడతాను. నేను మెయిన్గా జూనియర్ న్యాయవాదులకు చేసే ప్రామిస్ ఏంటంటే వాళ్ళకు 2 లక్షల రూపాయలు నిలబడడానికి, ప్రొఫెషన్లో నిలబడడానికి బుక్స్కి కానీ, ఫర్నిచర్కి కానీ ఎస్టాబ్లిష్మెంట్ ఫండ్ ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా 100 మంది కన్నా ఇప్పిస్తాను. ఇంకొకటి, నేను ఈ కోర్ట్ క్యాంపస్లో బిల్డింగ్ సమస్య చాలా ఉంది. ఆ సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తానని చెప్తూ సెలవు తీసుకుంటాను. ఎలక్షన్స్ జరుగుతున్నాయి. న్యాయవాదులు అధిక మొత్తంలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉత్తములను ఎన్నుకోవాలని నేను పిలుపునిస్తున్నాను. మరియు జూనియర్ సీనియర్ న్యాయవాదులు చాలా తీవ్రమైన ప్రాబ్లంలు అంటే ప్రొఫెషన్ సమస్యలతోనే ఎదుర్కొంటున్నారు, జ్యుడిషియరీ పరంగా కానీ మరియు వ్యక్తిగతంగానే. అవన్నీ సమస్యలకు ఈ బార్ అసోసియేషన్ ఎలక్షన్ వేదికగా చేసుకొని ఉత్తములను ఎన్నుకుంటే వారి సమస్యలకు ఏదైనా పరిష్కారము బార్ అసోసియేషన్ తీసుకుంటుంది. కనుక మొత్తం బార్ అసోసియేషన్లో ఉన్న సభ్యులందరూ ముక్కుమ్మడిగా ఎలక్షన్లో పాల్గొని ఒకరు కూడా ఆప్షన్ కాకుండా అందరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉత్తములను గెలిపించగలరని కోరుకుంటున్నాను. నా పేరు నరసింహారెడ్డి, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్నాను. కనుక న్యాయవాదులందరూ ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయగలరని వేడుకుంటున్నాను.